ఓకే. ఫైల్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాము. ఫైల్స్ ఈ కాన్సెప్ట్ మనం ఇప్పటి వరకు స్టోరేజ్, సెకండరీ స్టోరేజ్, మెమరీ, ఓకే, బ్యాకింగ్, స్వాపింగ్, పేజెస్, ఫ్రేమ్స్ అనేది ఏదైతే చెప్పామో ఒక ప్రాసెస్‌ని మనం ఇంటర్ కమ్యూనికేషన్ ఇవన్నీ చెప్పాము. సో, ఫైల్స్ ఇవన్నీ మనకిక్కడ బ్యాకింగ్ స్టోర్ నుంచి ఇలా స్వాపింగ్ ఇలా అవుతుంది అంటే దాంట్లో మనకి ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ప్రోగ్రామే కదమ్మా! సో, ప్రోగ్రామ్ అనేది కూడా మనం ఇక్కడ సేవ్ చేస్తాం కదా! ఆ సేవ్ చేసినప్పుడు మనం ఇప్పుడు ఫర్ సపోజ్ సి ప్రోగ్రామే తీసుకుంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము అన్నప్పుడు ఎగ్జిక్యూషన్ అంటున్నాము, కంపైల్ అంటున్నాము, మనం రాసిన ప్రోగ్రామ్ సోర్స్ ప్రోగ్రామ్ అంటున్నాము. ఓకే. ఈ డిఫరెంట్‌గా ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ మనకి ఫైల్ అనేది క్రియేటర్. సో, ఎందుకు క్రియేటర్? టెక్స్ట్ ఫైలా? సోర్స్ ఫైలా? అది ఆబ్జెక్ట్ ఫైలా? ఎగ్జిక్యూటబుల్ ఫైలా? ఏంటి అనేది దానికి ప్రతి దానికి ఒక్కదానికి ఒక్కొక్క ఫార్మాట్ అనేది ఎగ్జిస్ట్ అవుతది. అసలు మనం దీన్ని ఇలా ఫైల్ అనే కాన్సెప్ట్ తీసుకుంటున్నాము, ఫైల్ అనేది మనం తీసుకుంటున్నాము అంటే ఇక్కడ మనకిది స్టోరేజ్ డివైజే. సో, అది ఏంటి? స్టోరేజ్ డివైస్ ఎందుకు ఇది స్టోరేజ్ డివైస్ అంటున్నాము? అంటే డివైస్ కాదు, డివైస్‌లో స్టోర్ అవుతుంది. సో, ఇలా స్టోరింగ్ పర్పస్ తీసుకుంటున్నాము అంటే మనకి ఎప్పుడైనా పవర్ అనేది ఫెయిల్యూర్ గాని లేకపోతే సడెన్‌గా సిస్టమ్ రీబూట్ అయిందనుకోండి. సో, ఎంత వరకైతే ఉందో ఆ కంటెంట్ వరకు సేవ్ అయ్యి ఉండాలి కాబట్టి మనం ఇలాగా ఫైల్. సో, ఫస్ట్ డైరెక్టరీ. సో, డైరెక్టరీ కాన్సెప్ట్ కూడా చెప్తాం. ఎందుకంటే డైరెక్టరీస్‌లోనే ఇక్కడ మనం ఫైల్స్ అనేవి స్టోర్ చేస్తా ఉంటాం. సో, ఈ ఫైల్స్‌లో మనం డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ అంటే డేటా, ప్రోగ్రామ్, ఆ డేటా అనేది ఏదైనా కాంబినేషన్‌లో ఒక న్యూమరిక్ అవ్వచ్చు, ఒక క్యారెక్టర్ అవ్వచ్చు, ఒక బైనరీ ఫైల్ అవ్వచ్చు, ఒక టెక్స్ట్ ఫైల్ అవ్వచ్చు, సమ్ సీక్వెన్స్ ఆఫ్ బిట్స్ మనం ఇవ్వచ్చు, సమ్ లైన్స్ అనేది డ్రా చేయొచ్చు. అది ఫిక్స్‌డ్ అవ్వచ్చు, లేదా వేరీ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఫిక్స్‌డ్ 45 అన్నాను. 45 స్లైడ్స్ నేను తగ్గించాలి అంటే తగ్గించొచ్చు, పెంచాలి అంటే పెంచుతున్నాము అంటే అక్కడ ఫైల్ సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది. ఓకే. సో, సోర్స్ ప్రోగ్రామ్ మనం ఏదైతే తీసుకున్నామో సమ్ డేటా గాని, ఇమేజెస్, సౌండ్, రికార్డింగ్స్, వాయిస్ ఇవన్నీ మనం ఏవైతే అంటున్నామో ఇవన్నీ ఒక ఎంపీ3 ఫైల్ అంటున్నాము. జేపీజీ ఫార్మాట్‌లో ప్లేస్ చేసాము అని చెప్తాము. ఓకే. సో, ఈ ఫైల్ అనే దానికి ఒక స్ట్రక్చర్ దేని మీద స్ట్రక్చర్ డిపెండ్ అవుతుంది అంటే ఈ టైప్ అనే మీద డిపెండ్ అవుతుంది. ఏ టైప్. సో, టెక్స్ట్ ఫైల్ అనుకోండి ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్గనైజ్ అవుతది. అదే సోర్స్ ఫైల్ తీసుకున్నాం అనుకోండి సమ్ సబ్ రొటీన్స్ అంటే సమ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అని చెప్తాం. ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌లో ఏదైతే మనకి ఎగ్జిక్యూట్ చేసుకోవాలో ఆ స్టేట్మెంట్స్ అని చెప్తాం. ఆబ్జెక్ట్ మధ్యలో ఇంకోటి ఆబ్జెక్ట్ ఫైల్ తీసుకున్నాం అనుకోండి. సో, అది కూడా సమ్ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ అనేవి దీంట్లో అంటే దేనికి ఆబ్జెక్ట్ ఫైల్ ఇక్కడ లింకర్. ఓకే. ఆబ్జెక్ట్ ఫైల్ అనేది ఇక్కడ మనకి లింకేజ్ ఆహ్, డైనమికా, స్టాటిక్ లింకింగా అనేది ఇక్కడ మనకి చూసుకుంటుంది. సో, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ తీసుకుంటున్నాము. సో, ఏదైతే కోడ్ సెక్షన్ అంటే లోడర్ నుంచి మనం ఇలా మెమరీలోకి లోడ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తామో దాన్నిక్కడ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో, ఇక్కడ మనకి ఫైల్ స్ట్రక్చర్ అంటున్నాము. యాక్చువల్‌గా ఫైల్ స్ట్రక్చర్ కన్నా ముందు అట్రిబ్యూట్ చెప్తాము. సో, అట్రిబ్యూట్ ఆపరేషన్ అయితే దాని యొక్క స్ట్రక్చర్. సో, ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి? సమ్ సింపుల్ రికార్డ్ కింద ఉండొచ్చు. సింపుల్ రికార్డ్స్ అంటే ఇక్కడ మనకి ఫిక్స్డ్ లెంతా, వేరియబుల్ లెంతా. ఓకే. ఫిక్స్డ్ లెంత్ ఆర్ వేరియబుల్ లెంత్. కాంప్లెక్స్ అనుకోండి ఫార్మాటెడ్ డాక్యుమెంట్ అండ్ రీలొకేటబుల్ లోడ్ ఫైల్ అంటాం. ఎందుకు ఇది మనం తీసుకుంటున్నాము? ఇది మనం ఫార్మాటెడ్ డాక్యుమెంట్ అంటున్నాం. ఆహ్, సమ్ డాక్యుమెంట్ డీఓసీ డాట్ టీఎక్స్టీ, డాట్ పీడీఎఫ్ ఇలా మనం తీసుకున్న దాంట్లో మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేసుకొని అంటే ఆహ్, ఇప్పుడు ఇంటర్నెట్ దాంట్లో యూజ్ చేసుకొని అప్‌లోడ్ చేసి మనం ఆహ్, ఆహ్, కన్వర్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే. ఆ ఫార్మాట్ అనేది చేంజ్ అవుతుంది. దాని యొక్క టైప్ చేంజ్ అవుతుంది. రీలొకేటబుల్ లోడ్ ఫైల్ అనేది తీసుకున్నామనుకోండి. ఆల్రెడీ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇవన్నీ మనకి ఆ ఫైల్స్‌లో ఎగ్జిస్ట్ అయ్యుంటాయి. సో, ఈ ఒక ప్రోగ్రామ్ రాస్తాము. ఆ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ ఫైల్, సోర్స్ ఫైల్ ఏదైతే ఉన్నామో ఆ ఫైల్స్ దగ్గర నుంచి అది యాక్సెస్ చేసుకుంటుంది అని చెప్తాం. సో, ఈ ఫైల్ స్ట్రక్చర్ అనేది అట్రిబ్యూట్స్ ఇవి అయిన తర్వాత యాక్సెసింగ్ మెథడ్స్ అనేది చెప్తానన్నాను చూసారా? అక్కడ కూడా మళ్ళీ మనకి సమ్ లైబ్రరీ అయితే ఎల్ఐబి అని, టెక్స్ట్ అయితే డీఓసీ అని అలా మనం ఏ రకంగా అయితే ఎక్స్‌టెన్షన్ తీసుకుంటున్నామో అక్కడ మనం ఈ ఇంటర్నల్‌గా ఫైల్ అనేది ఏ స్ట్రక్చర్‌లో ఇలా ఉంటుంది అనేది మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఓకే.
సో ఫైల్ అట్రిబ్యూట్స్ అంటున్నాము. సో అట్రిబ్యూట్ అంటే దాని యొక్క నేమ్. ఈ నేమ్ మళ్ళీ 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. మనం ఇచ్చిన నేమ్ డాట్ ఎక్స్టెన్షన్ నేమ్. ఓకే, ఐడెంటిఫైయర్ అంటే దీనికి ఒక యూనిక్ ట్యాగ్ అనేది ఉంటుంది. సో డాట్ ఏదైతే మనం ఇస్తున్నామో ఐడెంటిఫై చేసుకుంటాకి ఇది ఏ ఫార్మాట్ లో ఉంది అనేది ఐడెంటిఫై చేస్తున్నామో ఫైల్ సిస్టమ్ లో తెలియాలి కాబట్టి ఐడెంటిఫైయర్. నెక్స్ట్ టైప్ అంటున్నాము. సో ఈ టైప్ తెలిస్తే మనకి ఏ టైప్ ఏ ఫార్మాట్ లో ఉంది ఏ టైప్ లో ఉంది అని తెలిస్తేనే మనం ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఫైల్ కి ఫైల్ సిస్టమ్ లో లోడ్ చేసిన డైరెక్టరీలో మనం ప్లేస్ చేసినా తెలుస్తుంది. సో లొకేషన్, సో ఆ ఫైల్ అనేది పర్టికులర్ సి డ్రైవ్ లో ఉందా డి డ్రైవ్ లో ఉందా డెస్క్ టాప్ మీద ఉందా అనేది మనకు తెలుస్తుంది కదా. సో పాయింటర్ టు ఫైల్ లొకేషన్ ఆన్ డివైస్ లేదా పెన్ డ్రైవ్ లో ఉందా అనేది తెలుస్తుంది. సైజ్, ఆ ఫైల్ యొక్క సైజ్ కూడా దీని యొక్క అట్రిబ్యూటే. సో ఎంత సైజ్ ఉంది అనేది. సో ప్రొటెక్షన్, సో ప్రొటెక్షన్ అంటే రీడింగ్ రైడింగ్ ఎగ్జిక్యూటింగ్ అది ఓనర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఫైల్ ని నేను క్రియేట్ చేశాను అనుకోండి, నేను మోడిఫై చేసుకుంటాను. రీడ్ పర్మిషన్ ఒకటేనా లేకపోతే రీడ్ రైట్ పర్మిషన్ అనేది. ఓకే, సో టైం డేట్ అండ్ యూజర్ ఐడెంటిఫికేషన్. సో టైమ్ డేట్ మనం తీసుకుంటే ఏ టైం అది క్రియేట్ చేసాము ఫైల్, ఎప్పుడు ఏ డేట్ నా అండ్ ఐడెంటిఫికేషన్ అంటే దేన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటా ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫైయర్. మనం ఎక్కడ lab1.c అని ప్లేస్ చేసామా లేకపోతే lab2.c అని ప్లేస్ చేసామా అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ఫైల్ల మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాము. సో అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ ఏం పెర్ఫామ్ చేస్తాము అంటే యాక్చువల్ గా ఫైల్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. సో అసలు ఫైల్ అనేది ఎగ్జిస్ట్ లేకపోతే కనుక క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే కనుక దాంట్లో రైట్ ఆపరేషన్ చేయాలంటే రైట్ చేస్తాం, అదర్వైజ్ డైరెక్ట్ గా రీడ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా ఆ ఫైల్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి డిలీట్ చేయాలంటే డిలీట్ చేస్తాం. సో ఫస్ట్ అసలు సెర్చ్ చేసుకుంటుంది. ఒకవేళ అక్కడ ఏమీ లేదు అంటే కనుక ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తానికి చూస్తుంది. ఆ ఫైల్ క్రియేట్ చేయాలి అంటే ఫైల్ సిస్టమ్ లో మనకి అసలు స్పేస్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా తెలియాలి. ఎగ్జిస్ట్ అయ్యిందా అంటే ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, స్పేస్ ఉంటే క్రియేట్ అవుతుంది, లేదా క్రియేట్ అవ్వదు కదా, డిలీట్ సమ్ ఫైల్స్ అని చూపిస్తుంది. ఓకే, సో క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత రైట్. సో రైట్ దగ్గర ఏంటి, రైటర్ పాయింట్ లొకేషన్. రైట్ పాయింటర్ లొకేషన్ ఏం చేస్తుంది, మనం ఎంతైతే డేటా ఇలా రాస్తా ఉంటామో ఇది అప్డేట్ అవుతూ ఉంటది. ఇప్పుడు ఇక్కడ ఉంది ఫైల్ ఇది క్రియేట్ చేసుకున్నాము. క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు రైట్ అంటున్నాను. సో ఎప్పుడైతే నేను ఇలా రైట్ చేస్తున్నానో నాకు ఇక్కడ రైట్ పాయింటర్ ఇక్కడ చూడండి వర్డ్స్ 1 లేకపోతే నెక్స్ట్ లైన్ కి వెళ్తున్నాను. సో నెక్స్ట్ లైన్ అలా మనం ఎన్ని వెళ్తున్నామో అవన్నీ మనకి ఈవెన్ వర్డ్స్ నెక్స్ట్ పేజెస్ తో సహా మనకి ఇక్కడ తెలుస్తుంది కదా ఎన్నాయి అనేది. సో ఇక్కడ రైట్ పాయింటర్ ఏమవుతుంది, అప్డేట్ చేస్తా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేశాను అనుకోండి, సో ఆ పర్టికులర్ ఫైల్లో నాకు సేవ్ అయిపోతుంది. ఇప్పుడు రీబూట్ అయినా ఫెయిల్ అయినా ఫెయిల్యూర్ అయినా సమ్ పవర్ నాకు ఎక్కడి వరకు అయితే సేవ్ చేస్తున్న డేటా అక్కడ వరకు మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో రైట్ పాయింటర్ అప్డేషన్ ఇక్కడ దాకా వచ్చింది. ఏదైతే రైట్ చేస్తామో వెంటనే రీడ్ చేస్తున్నాము. సో అసలు ఇది ఓపెన్ చేసామా, ఒక ఫైల్ ఓపెన్ చేస్తేనే రైట్ చేయగలము రీడ్ చేయగలము. సో ఓపెన్ చేసాం కాబట్టి ఇది పేజ్ కౌంట్ లో తెలుస్తుంది, ఫైల్ ఓపెన్ కౌంట్ లో తెలుస్తుంది. అలాగే ఫైల్ పాయింటర్ చూస్తుంది ఇది ఇక్కడ రైట్ చేశారా ఓన్లీ రీడ్ చేశారా. రైట్ చేశారు అంటే ఇప్పుడు ఇక్కడ వరకు నేను రీడ్ చేశాను. రీడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా సమ్ డేటా ఏదైనా ఇక్కడ ప్లేస్ చేశాను, లేదా ఈ మధ్యలో ఎక్కడైనా నేను డేటాని ఇలా ఇన్సర్ట్ చేశాను. సో ఇక్కడ ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నామో ఇక్కడ చూడండి వర్డ్ 10 నెక్స్ట్ వర్డ్ 11 ఇక్కడ అప్డేట్ అయిపోతుంది కదా మనకి. సో రైట్ పాయింటర్ ఆ లొకేషన్ ఎక్కడ మనము అది ఫస్ట్ లైన్ అవ్వండి లాస్ట్ లైన్ అవ్వనివ్వండి ఏది తీసుకున్నా. అలాగే పేజెస్ కూడా మనకి నెక్స్ట్ పేజ్ కి వెళ్ళే కొద్ది పేజ్ కూడా ఇక్కడ కౌంట్ అవుతా ఉంటది కదా. ఒకవేళ మనం రైట్ చేయలేదు, రైట్ పాయింటర్ అనేది అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అప్పుడు రీడ్ పాయింటర్. రీడ్ అనేసరికి ఇక్కడ నేను రైట్ చేయట్లేదు, జస్ట్ కర్సర్ కూడా నేను ఎక్కడ మూవ్ చేయకుండా ఈ పొజిషన్ లో ఇక్కడ ఇలాగే ఉండిపోయింది అనుకోండి కర్సర్. సో ఇక్కడ నేను రైట్ చేయకుండా జస్ట్ ఇలాగా రీడ్ చేశాను. రీడ్ చేసిన తర్వాత దీని క్లోజ్ లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు రీడ్ పాయింటర్ ఏం అప్డేట్ చేస్తుంది, ఓన్లీ ఇది రీడ్ చేస్తున్నా. అంటే ఫైల్ అనేది మనం ఇక్కడ స్వాప్ ఈ పీడిఎఫ్ నుంచి వర్డ్ నుంచి పీడిఎఫ్ చేసాం కదా. సో ఇవన్నీ మనకి ఓపెన్ అయి ఉన్నాయి.
ఓకే. అది ఎంతవరకు ఓపెన్ అయింది? దాని మీద ఏమన్నా రైట్ పెర్ఫార్మ్ చేశానా? ఓన్లీ రీడ్ అనేది మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యిందా? రైట్ పెర్ఫార్మ్ చేయలేకపోతే ఆటోమేటిక్‌గా అది ఎలా తీసుకుంటుంది అంటే రీడ్ కింద తీసుకుంటుంది. ఓకే. సో, దాన్ని అందుకని ఇక్కడ మనం రీడ్ పాయింటర్ లొకేషన్. ఓకే. అలాగే రిపోజిషన్ వితిన్ ఫైల్ అంటున్నాం. వితిన్ ఫైల్ రిపోజిషన్ మనం తీసుకుంటున్నాము అంటే ఇక్కడ ఉందమ్మా. ఇప్పుడు పేజ్ 1 ఓకే. సో, అలా మనకి పేజ్ 2, పేజ్ 3 లా ఉంది. డైరెక్ట్‌గా ఇప్పుడు మనకి కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి పేజ్ 1కెళ్తాము. లేకపోతే పేజ్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే మనం డైరెక్ట్‌గా పేజ్ డౌన్ అంటే లాస్ట్ దానికొచ్చేస్తాము. ఓకే. సో, ఇక్కడ ఏమవుతుంది కంటే మూవ్‌మెంట్ ఒకదాని నుంచి ఇంకోటి ఎక్కడికో ఫస్ట్ లైన్ నుంచి ఇలా కావాల్స్తే డైరెక్ట్‌గా ఇక్కడ ఫస్ట్ లైన్ ఉంది. నేను కావాల్స్తే దీన్ని తీసుకొచ్చి సమ్ 10థ్ లైన్‌లోనే ఎక్కడో కర్సర్ ప్లేస్ చేసి డైరెక్ట్‌గా ఇక్కడ టైప్ చేస్తాను. ఓకే. సో, లాస్ట్ మనకంతా అయిపోయింది. ఇంకిక్కడ వర్క్ ఏం లేదు అనుకుంటే క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఫైల్ ఓపెన్ కౌంట్‌లో 0 అయిపోతుంది. ఒకవేళ ఇంకసలు నో లాంగర్ ఈ ఫైల్ మనకసలు ఇంకా అవసరం ఉండదు అన్నప్పుడు మనకి మెమరీ స్పేస్ అనేది ఫ్రీ చేసుకోవాలి కాబట్టి, సో, ఈ మెమరీ స్పేస్‌ని ఫ్రీ చేసుకున్నప్పుడు ఏం చేస్తాము? డిలీట్ చేసేస్తాం. సో, డిలీట్ ఆపరేషన్ డిలీట్. నెక్స్ట్ ట్రంకేట్ తీసుకుంటున్నాం. సో, ట్రంకేట్ తీసుకుంటున్నాము అంటే జస్ట్ ఎరేజ్ చేస్తున్నాం. దాంట్లో కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇక్కడ వరకు మొత్తం డిలీట్ చేసే కన్నా ఓకే. ఫస్ట్ 2 లైన్స్ అయినా సరే మనకి యూజ్ అవుతుంది కదా! అని. ఓకే. సో, మొత్తం ఫైల్ అంతా డిలీట్ చేసే కన్నా మనకేదైతే కావాలో లేకపోతే ఏదైతే అన్‌చేంజ్ ఆహ్, అన్‌చేంజ్ పొజిషన్‌లో ఉన్నవి అలా ఉంచేసి మనం చేంజ్ చేయాల్సింది మాత్రమే అది ఈవెన్ ఫైల్ ఎక్స్‌టెన్షన్ అయినా సరే నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఫైల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది. దాన్ని ఇక్కడ మనం ట్రంకేట్. ఓకే. సో, ఇక్కడ ఓపెన్ అంటున్నాము, క్లోజ్ అంటున్నాం. సో, ఓపెన్, క్లోజ్ అనేది మనం తీసుకుంటున్నాము అంటే ఫైల్ పాయింటర్. సో, ఇక్కడ ఏంటి ఓపెన్ ఫైల్ టేబుల్ అనేది ఉంటది. సో, మనం ఇక్కడ ఎన్ని ఓపెన్ చేసాం. ఇప్పుడు వర్డ్ డాక్యుమెంట్ పీపీటీ అనేది ఓపెన్ అయింది. ఇంటర్నల్‌గా ఓపెన్ ఫైల్ టేబుల్‌లో అది ఎన్ని ఫైల్స్ ఓపెన్ ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటది. ఇప్పుడు నేను ఇక్కడ స్వాప్ అవుతున్నాను కదా! పీడీఎఫ్ నుంచి వర్డ్ నుంచి ఇలా పీడీఎఫ్ స్వాప్ అవుతున్నాను కాబట్టి అక్కడ అది 0 చేసుకోదు. ఎందుకు ఈ ఫైల్ పాయింటర్ ఏం చేస్తుంది? నేను రీడో, రైటో ఏదో ఒకటి ఇక్కడ చూస్తే రీడ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే రైట్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఇంటర్నల్‌గా ఏముంటదని చెప్పాను? ఇంటర్నల్‌గా అది పెర్ ప్రాసెస్. ఒక్కొక్క ప్రాసెస్ ఏం తీసుకుంది అండ్ సిస్టమ్ వైడ్ టేబుల్ అనేది అది ఇంక్లూడ్ చేసుకుంటుంది. సో, పెర్ ప్రాసెస్‌లో ఏమవుతుంది? ఆ ప్రాసెస్ ఎన్ని సార్లు ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని ఓపెన్ చేసుకుంది, లేకపోతే ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో ఉన్న డేటానది యాక్సెస్ చేసుకుంది. అంటే ఇక్కడున్నదనుకోండమ్మా పీపీటీకి దీనికి యాక్సెసింగ్ మనం చెప్పం. కానీ ఒక సి ప్రోగ్రామ్ చేస్తున్నారనుకోండి మీరు. అక్కడ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఫైల్ ఉంటుంది, లేకపోతే సమ్ లైబ్రరీస్ ఉంటాయి. సో, ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది కాబట్టి, ఒక ప్రోగ్రామ్ మనం ఓపెన్ చేస్తాం. లేకపోతే ఒక ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అనుకోండి. సో, అప్పుడైనా సరే మనకి రిపీటెడ్‌గా అది యాక్సెస్ చేసుకుంటుంది కదా! సో, దానికక్కడ తెలియాలి కాబట్టి అవి ఇంటర్నల్‌గా ఆపరేటింగ్ సిస్టమ్ ఇవి ప్లేస్ చేస్తుంది అనేది ఇక్కడ చెప్తాం. సో, ఫైల్ ఓపెన్ కౌంట్ అంటున్నాం. సో, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని సార్లు మనం ఫైల్ ఓపెన్ చేసాము. ఒకవేళ ఇంకా అది అక్కర్లేదు అనుకుంటే కనుక ప్రాసెస్ ఇంకా అది యూజ్ చేసుకోదు అన్నప్పుడు కౌంట్ అనేది 0కి ఈక్వల్ అవుతుంది. సో, 0కి ఈక్వల్ అయ్యింది అంటే కనుక క్లోజ్. ఓకే. నెక్స్ట్ డిస్క్ లొకేషన్ ఆఫ్ ద ఫైల్ అంటున్నాం. సో, క్యాచ్ ఆఫ్ డేటా యాక్సెస్ అంటున్నాం. సో, ఇక్కడ చాలా ఫైల్ ఆపరేషన్స్ మనం ఇలా తీసుకుంటున్నాం. మోడిఫై అవుతుంది అని చెప్పి. ఏది మోడిఫై అయినా సరే, ఎంత మోడిఫై అయినా ఇన్ఫర్మేషన్ ఏమవ్వాలి మనకి? ఏదైతే మనం చేంజ్ చేసామో అప్పటికప్పుడు అదంతా ఎగ్జిస్ట్ అవ్వాలి. సో, ఎగ్జిస్ట్ అవుతుందంటే ఆ డిస్క్‌లో అది ప్లేస్ చేసుకుంటుంది. సో, అది ఆహ్, హ్మ్, రీడా, రైటా అనేది తీసుకుంటే ఫస్ట్ మనం రైట్ చేసినప్పుడు మాత్రమే మనకిదేమవుతుంది? ఎక్కడైతే మనం స్టోర్ చేస్తున్నామో సారీ ఎక్కడైతే మనం మోడిఫై చేసామో, మోడిఫై చేసిన దాని తర్వాత స్టోర్ అనేది ఇక్కడ మనం స్టోర్ అంటే సేవ్. సేవ్ అనేది మనం ఇచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నేనిప్పుడు డాక్యుమెంటా, డెస్క్‌టాపా ఏదో ఒకటి ఇస్తున్నాను. సో, దాంట్లో మనకి ప్లేస్ అయ్యి ఉంటుందని చెప్తాం. ఇవి ఫైల్ ఆపరేషన్స్. సో, ఓపెన్ ఫైల్స్. ఇక్కడ ఫైల్ లాకింగ్ అంటున్నాము. సో, షేర్డ్ లాక్, ఎక్స్‌క్లూజివ్ లాక్ ఈస్ నథింగ్ బట్ రీడర్ రైటర్. ఎందుకు అంటే మనకిక్కడ రీడర్ రైటర్ దాంట్లో ప్రాబ్లము నో 2 యూజర్స్ ఒకేసారి రైట్ చేస్తానికి
ఇక్కడ పాసిబిలిటీ మనకేమవుతుంది, నేను రైట్ చేసి మీరు రైట్ చేయాలి, లేదా మనమే తీసుకున్నాం. 2 కీవర్డ్స్ ఏఎస్, డిఎఫ్ అనేది ఒకేసారి నేను 4 ఫింగర్స్ తో టైప్ చేశాను. సో టైప్ చేస్తే నాకు ఏదైతే ఫస్ట్ ఇక్కడ కీవర్డ్ స్ట్రైక్ అయిందో అది మాత్రమే కదా నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో రీడ్ చేస్తున్నప్పుడు ఏంటి, ఒకేసారి ఇక్కడ మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ద్వారా ఇవన్నీ తీసుకున్నా సరే యాక్సెస్ అవుతుంది అనుకున్నప్పుడు, లేదా మనం ఒక ఫైల్ ని ఇక్కడ చూస్తున్నాం అన్నప్పుడు రీడ్ చేస్తున్నాం అంటే ప్యారలల్ గా దీన్ని ఇలా పెట్టి మినిమైజ్. ఓకే. సో నేను ఇక్కడ 2 ఫైల్స్ ఇలా రీడ్ చేయొచ్చు. అదే రైట్ చేస్తున్నాం అనుకోండి, ఏదో ఒక దాని మీదే రైట్ చేసే కేపబిలిటీ కాబట్టి ఇక్కడ రీడర్ రైటర్ ప్రాబ్లం మనం సెమాఫోర్స్ లో ఏదైతే చెప్పామో, సో రీడర్ లాక్ అనేదేమో షేర్డ్ లాక్ కింద, రైటర్ అనేదేమో ఎక్స్క్లూజివ్ లాక్ కింద. ఎందుకు రైటర్ అనేది ఒక్కసారి ఎవరైతే యూజర్, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒకసారి 1 మినిట్ కి లేకపోతే 1 సెకండ్ కి ఒక ఫైల్లో మాత్రం అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఫైల్లో అప్డేట్ చేయాలని చూసినా అక్కడ కుదరదు. సో క్రిటికల్ సెక్షన్ లో ఏదో ఒకటి మాత్రమే ఎంటర్ అవుతుంది. ఏదో ఒకటి మాత్రమే ఎంటర్ అవుతుంది అనేది మనం చెప్తాం. దానికి అక్కడ మనం ఏదైతే సెమాఫోర్ లో రీడర్ రైటర్ అని రాసామో, రీడర్ ప్లేస్ లో షేర్డ్ అని పెట్టండి, రైటర్ ప్లేస్ లో ఎక్స్క్లూజివ్ అని పెట్టండి. ఇక్కడ మనకి జస్ట్ అర్థం అవుతాను అంటే ఇక్కడ రైటర్ ఉంది కదా, ఏమంటున్నాము ఎక్స్క్లూజివ్ లాక్ అంటున్నాం కాబట్టి జావా దాంట్లో ఇదిగోండి, దిస్ లుక్స్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫ్లై ఎక్స్క్లూజివ్. ఎందుకు, కొంత కంప్లీట్ ఫైల్ కాకుండా హాఫ్ ఫైల్ మాత్రమే ఇక్కడ ఏం చేస్తుంది, మోడిఫై చేస్తుంది. సో రిలీజ్ ద లాక్ ఎప్పుడైతే ఇక్కడ రిలీజ్ చేసిందో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది, షేర్ చేస్తుంది. ఎందుకు, నెక్స్ట్ ప్రాసెస్ కో లేకపోతే మనమే నెక్స్ట్ సెకండ్ మినిట్ కి మళ్ళీ ఆ ఫైల్ ఓపెన్ చేసి మోడిఫై చేసుకోవాలనుకుంటే చేస్తాం, లేకపోతే రీడ్ చేస్తున్నాం అంటే చేస్తున్నాం. సో నౌ రీడ్ ద డేటా. సో డేటాని ఏదైతే రీడ్ చేస్తామో రిలీజ్ ద లాక్. ఓకే. సో దాన్ని ఇక్కడ జావా దాంట్లో ఇలా ఇంప్లిమెంట్ అయ్యింది అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. నెక్స్ట్ ఫైల్ టైప్స్, నేమ్, దాని యొక్క ఎక్స్టెన్షన్. ఇప్పటి వరకు మనం ఫైల్ అట్రిబ్యూట్స్ అంటున్నాము, ఫైల్ మీద ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసాము అనేది ఇక్కడ మనం చెప్తున్నాం. మనం మామూలుగా మొత్తం ఇప్పుడు ఫైల్ టైప్ అనేది ఎందుకు తీసుకుంటున్నాము, ఇక్కడ ఓఎస్ అనేది హ్యాండిల్ చేసుకుంటాకి అది అసలు రికగ్నైజ్ చేస్తుందా లేదా అంటే, ఇప్పుడు నాకు ఓఎస్ సపోర్ట్ చేయని ఫైల్ ఏదైనా ఇచ్చామనుకోండి, ఓకే, కన్వర్ట్ అవ్వదు కదా. సో ఓఎస్ ఆ పర్టికులర్ ఫైల్ సపోర్ట్ చేస్తుందా, ఓఎస్ రికగ్నైజ్ చేసిన ఫైల్ అనేది ఇక్కడ ఇస్తున్నామా లేదా అనేది ఈ టైప్ అనే ద్వారానే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎప్పుడైతే అది రికగ్నైజ్ చేసిన ఫైల్ ఇస్తామో అప్పుడు మాత్రమే అది ఏం చేయగలదు, ఎగ్జిక్యూట్ చేయగలదు. ఓకే. సో ఒకవేళ అది ఎగ్జిక్యూట్ చేయలేకుండా మనం ఇస్తే అక్కడ ఏం చూపిస్తుంది, ఎర్రర్, లేకపోతే సమ్ ఇన్ఫర్మేషన్, లేదా అది అటెంప్ట్స్ నార్మల్ గా ఏం చూపించేస్తుంది, గార్బేజ్ వాల్యూ. ఇక్కడ కనుక లేనిది ఏదైనా ఇక్కడ మనం ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయమనో, లేకపోతే ఇప్పుడు డాట్ సి ఇచ్చారు, జావాలో ఎక్స్టెన్షన్ డాట్ జావా అని ఇచ్చారు. సో జావా కాకుండా ఇక్కడ మీరు సిలో టర్బో సిలో అది చేస్తున్నారు అనుకోండి, అది ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. సో సమ్ ఎర్రర్ అనేది రాకపోయినా ఫస్ట్ గార్బేజ్ కింద మనకి అది సమ్ లూప్ ఇదవుతామో ఏదో ఒకటి. ఓకే. మనకి ఒక టైప్ ఆఫ్ మెసేజ్ కింద ఇది డిస్‌ప్లే అవుతా ఉంటుంది కదా. సో ఇక్కడ మనం ఒక ఫైల్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఏం తీసుకుంటాము, ఫైల్ టైప్ అనేది తీసుకుంటాం. ఈ ఫైల్ టైప్ లో ఏముంటాయి, ఫైల్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్. సో ఈ ఎక్స్టెన్షన్ దాని మీదే మనం ఏం చేస్తున్నాము అంటే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓకే, ఇది మనకి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ డాట్ ఈఎక్సి డాట్ ఓబీజే లేకపోతే డాట్ టీఎక్స్టీ డాట్ డిఓసి అనేది అది తెలుసుకొని ఎక్కడ టెర్మినేట్ అవ్వాలి, ఎక్కడ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కడి నుంచి మనం రెజ్యూమ్ చేసుకోవాలి, ఇవన్నీ ఓఎస్ చూసుకుంటది. ఎందుకు, పవర్ ఆఫ్ అయినా మళ్ళీ నెక్స్ట్ ఎక్కడి వరకు అయితే సేవ్ అయిందో అక్కడి నుంచి మనకంతా చెక్ చేసుకో, మళ్ళీ డేటా అనేది అవైలబిలిటీలో ఉండాలి అని చెప్తున్నాం కదా. ఓకే. ఈవెన్ ఒక ఐకాన్ అనేది మనం తీసుకున్నా అక్కడ డబుల్ క్లిక్ చేసామనుకోండి, మనకి వర్డ్ ప్రాసెసర్ ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి ఇది తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇలా సేవ్ చేసాము. సో ఇక్కడ మనం సేవ్ చేసినప్పుడు ఇక్కడ డాట్ డిఓసి అని మనం ఇవ్వక్కర్లేకుండా మనం ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి, ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ అని అంటే ఏమవుతుంది, సేవ్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం ఏమి డిఓసి అనేది ఇవ్వకపోయినా సేవ్ అవుతుందంటే ఆటోమేటిక్‌గా క్లిక్ ద్వారా మనకి ఏమవుతుంది, మనం ఓపెన్ చేసింది వర్డ్ కాబట్టి వర్డ్ ప్రాసెసర్ అనేది ఆటోమేటిక్‌గా ఫైల్‌లో లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు అది రెడీ, మనకి ఆ ఫైల్ అనే నేమ్‌తో ఇక్కడ రెడీ అయ్యి ఉంటుంది. మనం మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఓపెన్ చేసేసరికి ఓపెన్ అవుతుంది. మనకి
తెలియాలి అనుకుంటే మాత్రం అది వర్డ్ లో ఉందా టీఎక్స్టీ, లేదా మనం చేంజ్ చేసుకోవాల్సింది ఎప్పుడైనా ఉంటే దాన్ని మనం చేంజ్ చేసుకుంటాం. అంటే డాట్ సివివి ఫార్మేటా, ఎక్సెల్ ఫార్మేటా అనేది చూస్తాం. సో ఇది రాయండి. ఫైల్ టైప్ ఏమేం ఫైల్స్ ఆల్రెడీ దీంట్లో ప్లేస్ అయి ఉంటాయి. యూజువల్, ఎక్స్టెన్షన్ అండ్ ఫంక్షన్. సో ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ తీసుకున్నాం అనుకోండి, .exe, .com, బిన్ ఆర్ నన్, ఏమీ అక్కడ ఉండకపోవచ్చు ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో రెడీ టు రన్ మిషన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్, రెడీ టు రన్ మిషన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది .obj.o. సో కంపైల్డ్ మిషన్ లాంగ్వేజ్, నాట్ లింక్డ్. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కదా లింకింగ్ మనం చెప్తున్నాం, డైనమిక్ లేకపోతే స్టాటిక్ అనేది. ఓకే, నెక్స్ట్ సోర్స్ కోడ్ మనం రాసేది కదా, .c++, జావా, PAS, అసెంబ్లీ లాంగ్వేజ్ అయితే ASM, అలా డిఫరెంట్ గా మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో. అంటే ఏ అనేది ఇక్కడ సి లాంగ్వేజ్ ముందు బి లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ అయింది, బి కన్నా ముందు ఏ అన్నారు, అలా చెప్పారు కదా. సోర్స్ కోడ్ ఇన్ వేరియస్ లాంగ్వేజెస్. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ అనేది .sh షెల్ ఇక్కడ చెప్తున్నాము, .bat ఇక్కడ బ్యాచ్ అనేది కంప్లీట్ గా యూనిక్స్. కమాండ్స్ టు ద కమాండ్ ఇంటర్ప్రెటర్ యూనిక్స్ ఇక్కడ మనకి ఇంటర్ప్రెటర్, విండోస్ అనేది ఇంటర్ప్రెటర్ కాదు. టెక్స్ట్, సో .txt అండ్ .doc. సో టెక్స్చువల్ డేటా, డాక్యుమెంట్స్ అంటే ఓన్లీ దీంట్లో టెక్స్చువల్ డేటా అంటే ఇమేజెస్ కూడా మనం ప్లేస్ చేసుకుంటాం కదా, గ్రాఫ్స్, పై చార్ట్, బార్ చార్ట్, సమ్ ఫ్లో చార్ట్స్ అన్ని మనం ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ వర్డ్ ప్రాసెసర్, .doc, .rtf, .txt, .wp. సో వేరియస్ వర్డ్ ప్రాసెసర్ ఫార్మెట్. దీంట్లోనే మళ్ళీ మనకి డిఫరెంట్ వర్డ్ ప్రాసెసర్ లోనే ఇంకా మనకి RTF లోనే ఆ సపోర్టబుల్ ఫైల్ మనం దేంట్లో ప్లేస్ చేసుకుంటున్నామో అక్కడ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ లైబ్రరీ, std డాట్ హ్యాష్ ఇంక్లూడ్ std.io.h అంటున్నాం, lib.h అంటున్నాం. ఓకే, ASODLL లైబ్రరీ ఆఫ్ రొటీన్స్ ఫర్ ప్రోగ్రామర్, లిబ్, మ్యాథ్ ఇవన్నీ. ఓకే, ప్రింట్ ఆర్ వ్యూ, .ps, PDF, JPG బైనరీ ఫైల్ ఇన్ ఏ ఫార్మేట్ ఫర్ ప్రింటింగ్ ఆర్ వ్యూయింగ్. ఇక్కడ మనకి ఓన్లీ రీడ్ పర్మిషన్ కి PDF. ఓకే, నెక్స్ట్ ఆర్చివ్, జిప్ ఫార్మేట్ మనకు తెలిసిందేగా. సో RAR ఫైల్ అంటాము, RAR, TAR, జిప్ ఫైల్, ARC. సో రిలేటెడ్ ఫైల్స్ గ్రూప్డ్ ఇంటూ వన్ ఫైల్, సమ్ టైమ్ కంప్రెస్డ్ ఫర్ ఆర్చివింగ్ ఆర్ స్టోరేజ్. మనకు మెయిల్ కి చేయాలి అనుకుంటే దీనికి సంబంధించింది OS కి సంబంధించిందంతా ఒక ఫైల్లో ప్లేస్ చేస్తాము, దాన్ని మనం జిప్ ఫోల్డర్ లో ప్లేస్ చేస్తాం. ఇవన్నీ ఒక దాంట్లో, మళ్ళీ ఆ జిప్ దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఫైల్స్. ఓకే, మల్టీమీడియా, RM, MP3, AVI. సో బైనరీ ఫైల్ కంటైనింగ్ ఆడియో ఆర్ AV ఇన్ఫర్మేషన్. ఓకే, ఇవి ఫైల్స్. ఇది రాయాలి మీరు, దీంట్లో వాడి క్వశ్చన్ అడిగితే కనుక ఇది రాయాలి. రాసారా? ఫంక్షన్ గురించి కాకపోయినా ముందు ఫైల్ టైప్ యూజువల్, ఎందుకంటే ఇక్కడ ఫైల్ టైప్స్ అడుగుతాడు క్వశ్చన్. ఇదంతా ఫైల్ టైప్ అంటే ఫైల్ కాన్సెప్ట్స్ లోకే ఇవన్నీ వస్తాయమ్మా, విడిగా ఏం క్వశ్చన్ కాదు. యాక్చువల్గా ఫైల్ కాన్సెప్ట్స్ అనే దాంట్లోనే మనకి ఫైల్ అట్రిబ్యూట్ అంటే ఏంటి రాస్తాం, ఫైల్ ఆపరేషన్స్ రాస్తాము, నెక్స్ట్ ఓపెన్ ఫైల్స్ రాస్తాం, నెక్స్ట్ ఫైల్ టైప్, ఫైల్ స్ట్రక్చర్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్ టైప్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, ఇంటర్నల్ స్ట్రక్చర్ అసలు ఏంటి, ఫైల్లో ఇంటర్నల్ గా ఆబ్జెక్ట్ ఫైల్ ఉందా, టెక్స్ట్ ఉందా, లైబ్రరీ ఉందా, ఏముంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది.
సోర్స్ కి ఆబ్జెక్ట్ ఫైల్ మ్యాచ్ అవుతుందా లేదా, సో ప్రోగ్రామ్ దాన్ని బట్టి ఎగ్జిక్యూట్ అవుతుందా. అందుకని ఇక్కడ నన్ను సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ బైట్స్. ఫైల్ స్ట్రక్చర్ లో సింపుల్ రికార్డ్ స్ట్రక్చర్, ఫిక్స్డ్ లెంత్ ఆర్ వేరియబుల్ లెంత్ అంటున్నాం. ఇందాక మనకి ప్రీవియస్ గా ఈ స్లైడ్ ఆల్రెడీ వచ్చింది మనకి. ఫైల్ స్ట్రక్చర్ ఫార్మేటెడ్ డాక్యుమెంట్ రీలొకేటబుల్ లోడ్ ఫైల్ అంటున్నాం. ఎందుకు సపోర్ట్ చేస్తుంది అనుకోండి 2 ఫైల్స్, అది టెక్స్ట్ ఫైల్ సపోర్ట్ చేసి మనకి టెక్స్ట్ ఫైల్ డిఓసి లేదా టెక్స్ట్ ఫైల్ పీడిఎఫ్ ఇలా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మల్టిపుల్ ఫైల్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఆ సైజ్ ఏదైతే ఉందో, లేకపోతే ఆ డిఫరెంట్ ఫైల్ స్ట్రక్చర్స్ లో ఏ ఏ స్ట్రక్చర్ యూజ్ చేసుకోవాలి, ఏ కోడ్ యూజ్ చేసుకోవాలి, మనకి ఆ అప్లికేషన్ కి దీనికి సపోర్ట్ అవుతుందా లేదా అనేది మనం జస్ట్ ఇక్కడ ఏమంటున్నాము, కంట్రోల్ F ఆల్ట్ F9 కంట్రోల్ F9 లేకపోతే జీసీసీ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ సి, ఓకే మనకి అది వచ్చేసింది అంటే ./a.out అలా ఇచ్చేస్తున్నాం అంతే. కానీ ఇంటర్నల్ గా అది చూసుకుంటది, అది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్, ఏ టైప్ ఆఫ్ ఫార్మెట్ లో ఉంది, అది రీలొకేటబుల్ లో ఉందా, ఒకవేళ ఉంటే ఆ ఫైల్ సపోర్ట్ చేస్తుంది అంటేనే మనకు వస్తుంది, లేదా అవ్వదు. ఓకే అది ఫైల్ స్ట్రక్చర్. నెక్స్ట్ యాక్సెస్ మెథడ్స్. ఇక్కడ 3 మెథడ్స్ చెప్తామమ్మా. ఫైల్ యాక్సెసింగ్, నెక్స్ట్ కాన్సెప్ట్ యాక్సెసింగ్ మెథడ్స్. ఇది యాక్సెస్ మెథడ్స్. సో దీంట్లో 3 ఏంటి అంటే, ఫస్ట్ వన్ సీక్వెన్షియల్ యాక్సెస్, నెక్స్ట్ డైరెక్ట్ యాక్సెస్ అండ్ అదర్ యాక్సెస్ మెథడ్స్ అని చెప్తాడు. అదర్ యాక్సెస్ మెథడ్స్. ఓకే సో సీక్వెన్షియల్ యాక్సెస్ తీసుకున్నారనుకోండి, సీక్వెన్షియల్ యాక్సెస్ లో ఫైల్ అనేది ఎలా తీసుకుంటుంది, ఇక్కడ చూడండి రీడ్ అనేది నెక్స్ట్, రైట్ అనేది నెక్స్ట్, రీసెట్, నో రీడ్ ఆఫ్టర్ లాస్ట్ రైట్ అంటే రీరైట్ అని ఉంది. సో ఇక్కడ ఉన్న వర్డింగ్స్ కాకుండా మీరు జస్ట్ ఓన్లీ సీక్వెన్షియల్ యాక్సెస్ అనేది గుర్తుపెట్టుకొని ఇక్కడ మనకి డయాగ్రామ్ ఇది డ్రా చేయండి. సీక్వెన్షియల్ యాక్సెస్ కి డయాగ్రామ్ ఇది డ్రా చేయండి. ఎందుకు ఈ యాక్సెసింగ్ మెథడ్స్ తీసుకుంటున్నాం మనం, ఫైల్ అనేది నెంబర్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అది స్టోర్ చేసుకుంటుంది. సో స్టోర్ చేసుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇదే ఉంది, 45 స్లైడ్స్ అంటున్నాము, దీంట్లో 15th స్లైడ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే ఆ కంప్యూటర్ లో మనకి ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా అనేది ఫస్ట్ కండిషన్. ఎగ్జిస్ట్ అయ్యింది అంటే ఓపెన్ అవుతుంది అంటే సపోర్ట్ చేస్తుందా లేదా, వైరస్ అది లేకుండా సపోర్ట్ చేస్తుంది అంటే అది మనం సెవరల్ వేస్ ఏం చెప్తున్నాము, యాక్సెస్ చేస్తానికి 3 వేస్ చెప్తున్నాము. అది సీక్వెన్షియల్ గా ఒకదాని తర్వాత ఒకటి యాక్సెస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ గా మనకి ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి కర్సర్ ప్లేస్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా అదర్ సిస్టమ్స్ ఇంకా అదర్ యాక్సెసింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అది యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. అన్నిటికన్నా సింప్లెస్ట్ మెథడ్ ఏంటి అంటే సీక్వెన్షియల్ యాక్సెస్ ఫైల్. అన్నిటికన్నా ఈ మూడిట్లకన్నా సింప్లెస్ట్ గా దీన్ని చెప్తాం. ఎందుకు, దీంట్లో ఫైల్ అనేది చూడండి ఇన్ఫర్మేషన్ ఇలా ప్లేస్ అయ్యింది. సో ఇక్కడ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, బిగాన్. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ ఒక స్టెప్ అలా మనకి ఇక్కడ దాకా మనం చదివాం, ఇది ఎండ్ ఆఫ్ ఫైల్. సో ఇక్కడ దాకా చదివాం అనుకోండి, కరెంట్ పొజిషన్ మనం ప్రస్తుతానికి ఇన్ని పేజెస్ అంటే 45 పేజెస్ ఎండ్, సో 0 అనేది బిగినింగ్. సీక్వెన్షియల్ గా చూస్తే మనం ఇప్పుడు 15th పొజిషన్ లో ఉన్నాం. సో ఇక్కడ వరకు 15th పొజిషన్ కి వచ్చామంటే రీడ్ చేయలేదు, రైట్ చేయలేదు, లేకపోతే రీడ్ రైట్ ఏదైనా మనం ఇక్కడ పెర్ఫామ్ చేసినా సరే అక్కడ నుంచి నెక్స్ట్ దానికి మూవ్ అవుతున్నాము అంటే అక్కడ ఏదో సమ్ చేంజ్ వచ్చింది. సో చేంజ్ వచ్చింది అంటే ఇక్కడ మనకి రైట్ పాయింటర్ ఏం చేస్తుంటది, ఇక్కడ అప్డేట్, రైట్ పాయింటర్ అనేది అప్డేట్ చేస్తుంది. 15th పొజిషన్ వచ్చాం కాబట్టి నెక్స్ట్ దాంట్లో మనం రీడ్ చేస్తామా రైట్ చేస్తామా అనేది ఇంకా క్లారిటీ అనేది లేదు కదా. సో ఈ మోడ్ ఆఫ్ యాక్సెస్ మనకి చేస్తున్నప్పుడు సమ్ ఎడిటర్స్ కానీ కంపైలర్స్ అవనివ్వండి, ఏదైతే ఉందో బల్క్ ఆఫ్ ఆపరేషన్స్ మనం ఏదైతే పెర్ఫామ్ చేస్తున్నామో నెక్స్ట్ ఫైల్ ఏంటి, నెక్స్ట్ పేజ్ ఏంటి అనేది ఆటోమేటిక్ గా అది రీడ్ చేస్తామా రైట్ చేస్తామా అని కాకుండా ఇలాగా ఎప్పుడైతే మనం నెక్స్ట్ కి వెళ్ళిపోతున్నామో, ఇదిగోండి 16 17 అప్పుడు ఏమవుతుంది, మనకి నెక్స్ట్ కి మూవ్ అయిపోతా ఉంటుంది. ఓకే సో ఇది సీక్వెన్షియల్. దాన్ని మీరు అదే ఎగ్జాంపుల్ ని
1 2 3 4 ఇంకా మీరు ఎంతవరకు తీసుకుంటారో అది తీసుకోవచ్చు. ఎండ్ కరెంట్ పొజిషన్. ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఇదే. ఓకే, సో దీన్ని ఇక్కడ మనం దాన్ని ఇలా ఇచ్చారనుకోండి, ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ ఆరో రిప్రజెంట్ చేసి చూపిస్తే సరిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ దీనికి వెళ్తుంది అని. కొంచెం బెండ్ అయ్యేటట్టు ఆరోస్ ఉంటాయి కదా, నెక్స్ట్ దానికి ఇలా మూవ్ అవ్వాలి అని అంతే. ఇక్కడ ఒకదాని నుంచి ఒకటి సీక్వెన్షియల్ అన్నాం కదా, సో ఒకదాని నుంచి ఒకటి మూవ్ అవుతుంది అనేది ఇక్కడ మనం చెప్పడానికి ఒక కర్వ్ ఇలా తీసుకోండి అమ్మా. ఇలా ఇలా ఒక ఇది ఫస్ట్ అనుకోండి, ఇది సెకండ్, నెక్స్ట్ 3 చూపిస్తున్నాం కదా 3. సో సెకండ్ది కంప్లీట్ అయిన తర్వాత థర్డ్. ఈ 1 2 3 4 బాక్స్లో ప్లేస్ చేయండి. 4, సో 3 నుంచి 4, నెక్స్ట్ 5. ఫిఫ్త్ దాంట్లో మనం కరెంట్ పొజిషన్ చూపిస్తున్నాము. సో ఇక్కడ వరకు మనకి ఇప్పుడు సీక్వెన్షియల్ గా ఇలా రీడ్ అయ్యింది. సో ఇక్కడ మనం ఏం రాస్తాము, రివైండ్. మళ్ళీ ఇక్కడ నుంచి మనం బ్యాక్ ఇంతవరకు. ఓకే, సో ఇది ఇక్కడ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్ అనేది మనం చూపిస్తాం. ఇలా సీక్వెన్షియల్ గా ఒకదాని తర్వాత ఒకదానికి మూవ్ అవుతుంది అనేది ఇక్కడ చెప్తాం. అదే మనం ఇక్కడ సీక్వెన్షియల్ కాకుండా ర్యాండమ్ తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 5 6 ఇలా ఉంది. ఇదైతే సీక్వెన్షియల్ అంటున్నాం కదా. సో అదే ర్యాండమ్ అయితే కనుక 1 నుంచి డైరెక్ట్ గా 6కి వెళ్ళిపోతుంది. 6కి నెక్స్ట్ సమ్ 6 నుంచి 4కి రావచ్చు. ఎలా అయినా సరే అది మూవ్ అవ్వచ్చు. మళ్ళీ సమ్ 4 నుంచి 2కి వెళ్ళొచ్చు. అగైన్ 2 నుంచి కావాలి అనుకుంటే 1కి మూవ్ అవ్వాలంటే మూవ్ అవ్వచ్చు. అగైన్ 1 నుంచి మనకి 3కి మూవ్ అవ్వచ్చు. ఇలా అన్ఈవెన్ గా మనకి సీక్వెన్షియల్ గా కాకుండా ర్యాండమ్ గా కూడా మూవ్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం చెప్పిన మెథడ్ సీక్వెన్షియల్ యాక్సెస్ అంటున్నాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అనేది చెప్తాం. సో అందుకనే సీక్వెన్షియల్ లో రీడ్ నెక్స్ట్ ఏముంది అనేది రీడ్, నెక్స్ట్ రైట్, నెక్స్ట్. ఓకే, సో రీసెట్ నెక్స్ట్ ఇది సీక్వెన్షియల్ యాక్సెస్.
నెక్స్ట్ డైరెక్ట్ యాక్సెస్ అంటున్నాము. సో సీక్వెన్షియల్ యాక్సెస్ లో మనం ఇలా పెర్ఫామ్ చేసి ఏదైతే చేస్తున్నామో టేప్ మోడల్ కింద కూడా దీన్ని మనం చెప్తామమ్మా. సో డైరెక్ట్ యాక్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమంటున్నాము, ఫైల్ ఈజ్ ఫిక్స్డ్ లెంత్ అంటున్నాం. సో ఇక్కడ రీడ్ ఎన్ అనేది ఏంటి, సమ్ 4 or 5. ఇక్కడ రీడ్ ఎన్ అనేది ఏమవుతుంది, సీక్వెన్షియల్ యాక్సెస్ లో n = 1 అవుతుందమ్మా. మీరు ఎంత లెంత్ అయినా తీసుకోండి, ఇక్కడ రీడ్ n అనే వాల్యూ తీసుకుంటే n = 1. అందుకనే రీడ్ నెక్స్ట్ రైట్ నెక్స్ట్. అదే డైరెక్ట్ యాక్సెస్ తీసుకున్నారనుకోండి, రీడ్ n అంటున్నాం. n అనేది 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఈజ్ నథింగ్ బట్ ఇదిగోండి ఏది ఇది ర్యాండమ్ అని చెప్తున్నాం కదా. సో డైరెక్ట్ యాక్సెస్ 1 రీడ్ n అంటున్నాం. n అనేది 5 అనుకోండి, సో రీడ్ 5 1 2 3 4 5 దగ్గరికి వస్తుంది, లేకపోతే 6 అయితే 6 దగ్గరికి వస్తుంది. మళ్ళీ 6 దగ్గరికి వచ్చిన తర్వాత మనం రైట్ 4 అంటున్నాం అనుకోండి, సో 6 నుంచి 4 దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ రైట్. సో మనం ఎలా అయితే మూవ్ చేసుకుని ఆ ఫైల్ ని ఇది చేసుకుంటున్నామో, సో రీడ్ ఎన్ రైట్ ఎన్ పొజిషన్ టు ఎన్, మనం ఎక్కడైతే ప్లేస్ చేసుకోవాలో ఆ పొజిషన్ కి మనం కర్సర్ ని ఇలా ప్లేస్ చేసుకోవచ్చు కదా. సో అక్కడి నుంచి కావాలి అనుకుంటే రీడ్ నెక్స్ట్ యూస్ చేసుకోవచ్చు, రైట్ నెక్స్ట్, లేదా డైరెక్ట్ గా ఆ ఏదైతే ఆ బ్లాక్ దానికి సంబంధించిందో అక్కడ రీడ్ ఎన్ రైట్ ఎన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. దాన్ని ఇదిగోండి ఇక్కడ ఇలా రాయాలి సీక్వెన్స్. దీనికి ఇది డిఫరెన్స్, యాక్చువల్ గా ఇది డిఫరెన్స్ కింద చెప్తాము. దీన్ని ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ అయితే మీకు ర్యాండమ్ అంటే డైరెక్ట్ యాక్సెస్ ఆర్ రిలేటివ్లీ, ఇక్కడ కాకపోతే ఇలా కాకుండా కొంచెం ఇలా స్క్వేర్ బ్లాక్స్ యూజ్ చేసుకోండి, నీట్ గా ఉంటుంది. అలా యాక్సెసింగ్ దగ్గర కొంచెం స్క్వేర్ బ్లాక్స్ డ్రా చేసుకోండి, నీట్ గా ఉంటుంది డయాగ్రామ్. ఓకే. సో దాన్నే ఇక్కడ మనం ఎలా రాస్తాము, సీక్వెన్షియల్ అయితే రీడ్ నెక్స్ట్ రైట్ నెక్స్ట్ ఉంటుంది అని చెప్తున్నాము. ఇంప్లిమెంటేషన్ ఫర్ డైరెక్ట్ యాక్సెస్ తీసుకుంటే రీడ్ సిపి అంటున్నాము. సో ఒకవేళ ఇక్కడ మనకి 0 అయితే నెక్స్ట్, లేదా మనకి సిపి ప్లస్ 1 2 3, లేకపోతే మనకి ఏదైతే కరెంట్ పొజిషన్ కావాలో ఆ పొజిషన్ నుంచి మనం నెక్స్ట్ ఎక్కడికైతే మూవ్ అవ్వాలనుకుంటున్నామో ఆ ప్లేస్ కి డైరెక్ట్ గా మూవ్ అవుతుంది అనేది ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ అదర్ యాక్సెస్ మెథడ్స్ అంటున్నాం. అదర్ యాక్సెస్ మెథడ్స్ అంటే ఇది ఇండెక్స్ అండ్ రిలేటివ్ ఫైల్స్ అంటున్నాము. అదర్ యాక్సెస్ మెథడ్ లో ఇక్కడ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ లేదా ఒక బుక్ అనేది మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇండెక్స్ మనం చూడండి, బుక్ వెనకాల ఇండెక్స్ ఫైల్ చూసుకుని ఆ పర్టికులర్ ఆ పేజ్ నెంబర్ ఏంటి, లేకపోతే బుక్ ఫ్రంట్ పేజ్ దగ్గర ఆ పర్టికులర్ పేజ్ నెంబర్ ఏంటి అనేది మనం తీసుకుని డైరెక్ట్ గా ఇప్పుడు పర్టికులర్ పేజ్ నెంబర్ 10 అనుకోండి, మనకు కావాల్సిన కాన్సెప్ట్ 10 లో ఉందనుకోండి, 10 అనేది డైరెక్ట్ గా రిఫర్ చేస్తాం కదా. ఓకే. సో దాన్ని ఇక్కడ మనం ఇండెక్స్ ఫైల్ అని చెప్తాం. అదర్ యాక్సెస్ దాంట్లో ఇండెక్స్డ్ అంటే మనకి టెక్స్ట్ బుక్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్ యాక్సెస్ ఏదైతే ఉందో దానికన్నా ఆన్ టాప్ ఆఫ్ కెన్ బి బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ బేస్ మెథడ్ ఏంటి, ఇక్కడ మనకి డైరెక్ట్ యాక్సెస్ మెథడ్. ఈ మెథడ్ లో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇండెక్స్, ఆ ఫైల్ అనే దానికి ఒక ఇండెక్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో బ్యాక్ ఆఫ్ ద బుక్ కింద మనం తీసుకుని దాంట్లో మనకి ఆ మీనింగ్ అది తెలుస్తానికి పేజ్ నెంబర్స్ అది ఇస్తాడు చూడండి. బిబ్లియోగ్రఫీ కన్నా ముందు ఇండెక్స్ అని చెప్పిస్తాడు. ఓకే. స్పెసిఫిక్ గా దాని గురించి లెర్న్ చేయాలంటే అదైనా ఓకే, లేదా ఫస్ట్ తీసుకున్నా మనకి లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ ఆఫ్ ఇది అని చెప్పి కంటెంట్స్ ఇస్తాడు కదా. కంటెంట్స్ కన్నా యాక్చువల్ గా బ్యాక్ ఆఫ్ బుక్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. సో బ్యాక్ ఆఫ్ బుక్ లో మనకి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇండెక్స్. సో ఫస్ట్ మనం ఎక్కడ ఏది చిన్నది కావాలి అన్నా ఆ బ్యాక్ ఇండెక్స్ లో సెర్చ్ చేసుకుంటాము. సో దాని రిలేటెడ్ గా పాయింటర్ ఏదైతే మనకి ఇక్కడ కావాలి, 10th పేజ్ 14th అనేది మనకి ఇక్కడ చెప్తుందో దాన్ని ఇక్కడ మనకి డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకుంటాము అనేది ఇక్కడ చెప్తాం. ఓకే. సో ఇండెక్స్ అండ్ రిలేటివ్ ఫైల్స్, పర్టికులర్ ఐటమ్ ని మనం ఫైండ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఉండటం వల్ల ఏమవుతుందమ్మా, ఈజీగా సెర్చ్ చేయగలం. సో అలాగే దీన్ని మనం ఇక్కడ బైనరీ సెర్చ్ కూడా ఇక్కడ తీసుకుంటున్నాము అని చెప్పొచ్చు. ఎందుకు, వెనకాల ఇండెక్స్ ఉందనుకోండి, పేజ్ నెంబర్ 1 నుంచి 360 వరకు ఇస్తాడు. మనకి ఏ టాపిక్ అనేది మనకి తెలిసిన తర్వాత సమ్ 250 అన్నాం అనుకోండి, అక్కడ హాఫ్
టెక్స్ట్ బుక్ మనం హాఫ్ 250 వరకు సెర్చ్ చేయక్కర్లేకుండా ఈ 250 లోపే మనం చూస్తాం కదా! 200-250 మధ్యలో వాల్యూసే. ఓకే. సో, దానివల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ఫాస్ట్‌గా యాక్సెస్ అవుతుంది అనేది మనం ఇక్కడ చెప్తాం. ఎఫిషియన్సీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చెప్తాం. ఈ డయాగ్రామ్ డ్రా చేసారా? ఇది అదర్ యాక్సెస్ మెథడ్‌లో వస్తది. అదే ఇక్కడ ఇస్తాడు. జనరల్లీ ఇన్వాల్వ్ క్రియేషన్ ఆఫ్ ఎన్ ఇండెక్స్ ఫర్ ద ఫైల్. సో, కీప్ ఇండెక్స్ ఇన్ మెమరీ ఫర్ ఫాస్ట్ డిటర్మినేషన్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ డేటా టు బి ఆపరేటెడ్. ఈ ప్లేస్‌లో మీరిక్కడ ఏం రాస్తున్నారు ఇప్పుడు టెక్స్ట్ బుక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అని తీసుకొని టెక్స్ట్ బుక్ అనేదాన్ని రాయండి సరిపోతుంది. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ మనకి ఇలాగ ఇండెక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో, ఆ ఇండెక్స్‌ని చూసి మనం ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ నంబర్ నుంచి రిలేటివ్‌గా ఆ పేజ్‌ని ఇక్కడ అలా ఓపెన్ చేస్తాము. సో, దానివల్ల ఇక్కడ బైనరీ సెర్చ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంతా సెర్చింగ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అని రాయండి. ఓకేనా? సో, ఇక్కడి వరకు ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ డైరెక్టరీ అండ్ డిస్క్ స్ట్రక్చర్. డైరెక్టరీ అండ్ డిస్క్ స్ట్రక్చర్. దీంట్లో 5 మెథడ్స్ చెప్తాము. 5 మెథడ్స్ చెప్తామమ్మా ఇక్కడ. స్టోరేజ్ అసలు డైరెక్టరీ యొక్క ఓవర్ వ్యూ తీసుకుంటే ఫస్ట్ డైరెక్టరీ స్ట్రక్చర్ అన్నాం కదా! డైరెక్టరీ యొక్క ఓవర్ వ్యూ తీసుకుంటే సింగిల్ డైరెక్టరీ ఇదంతా అసలు ఫస్ట్ డైరెక్టరీలో ఆపరేషన్స్ ఏమేమి పెర్ఫార్మ్ చేస్తాము. సో, ఈ డైరెక్టరీలో సింగిల్ డైరెక్టరీ, 2 లెవెల్ డైరెక్టరీ, ట్రీ స్ట్రక్చర్ డైరెక్టరీ అండ్ అసైక్లిక్ గ్రాఫ్ డైరెక్టరీ, జనరల్ గ్రాఫ్ డైరెక్టరీ. ఈ డయాగ్రామ్స్ మీకు గుర్తుంటే మిగతా మ్యాటర్ అంతా మీరు రాసుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ డైరెక్టరీ స్ట్రక్చర్ అసలు ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే కలెక్షన్ ఆఫ్ నోట్స్ కంటైనింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ ఫైల్స్ అంటాం. సో, డైరెక్టరీస్ ఏమో ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం. అదర్‌వైజ్ దీన్ని సర్కిల్ ప్లేస్‌లో ఇక్కడ స్క్వేర్ తీసుకున్నారనుకోండి, లేకపోతే సమ్ రెక్టాంగిల్ పొజిషన్ తీసుకుంటే అది డైరెక్టరీస్. ఇక్కడ ఫైల్స్ దగ్గర ఆహ్, సర్కిల్ తీసుకోవచ్చు. యాక్చువల్‌గా మనకి టెక్స్ట్ బుక్‌లో ఫైల్స్‌నేమో సర్కిల్‌లో రిప్రజెంట్ చేసాడమ్మా. డైరెక్టరీస్‌నేమో స్క్వేర్‌లో రిప్రజెంట్ చేసాడు. సో, బోత్ ద డైరెక్టరీ స్ట్రక్చర్ అండ్ ఫైల్స్ ఎక్కడుంటాయి అంటే డిస్క్. ఇక్కడ మనకి డిస్క్ మేనేజ్‌మెంట్ అనేది ఒక టాపిక్ వస్తది. ఇప్పటి వరకు మనం ఫైల్ యొక్క అట్రిబ్యూట్స్, ఫైల్ ఆపరేషన్స్ చదివాం కదా! ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నీ మనం డిఐఆర్ డైరెక్టరీలో ఎలా అయితే స్టోర్ చేస్తామో, సో, డైరెక్టరీ గురించి చదువుతాము. సో, డైరెక్టరీ యొక్క స్ట్రక్చర్ ఏంటి? డైరెక్టరీ యొక్క ఆపరేషన్స్ ఏంటి? డైరెక్టరీ యొక్క అట్రిబ్యూట్స్ ఏంటి? అన్న తర్వాత మనం ఈ డైరెక్టరీ కూడా మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళి సేవ్ చేస్తాము? డిస్క్ అనే దాని మీద పెడతాం. సో, ఆపరేషన్ పెర్ఫార్మ్డ్ ఆన్ డైరెక్టరీ అండ్ ఆర్గనైజింగ్ ద డైరెక్టరీ. సో, డైరెక్టరీ అనేవి ఈ టైప్స్ ఉంటాయి అనేది చెప్పిన తర్వాత మళ్ళీ మనకి ఫైల్ ఇవన్నీ ఈ డైరెక్టరీ గాని, ఫైల్ అనేది ఫైల్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్తాము. సో, ఫైల్ సిస్టమ్ మౌంటింగ్ తర్వాత షేరింగ్ అయిన తర్వాత మనకి మళ్ళీ డిస్క్ అనేది కంప్లీట్‌గా ఎందుకంటే అక్కడ డిస్క్ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్. ఇప్పుడు సిపియు షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ అని మనం ఎలా అయితే చదివామో అక్కడ డిస్క్ షెడ్యూలింగ్. ఈ ఈ డిస్క్ అనేది మనకి ఇక్కడ పార్టిషన్ కింద డివైడ్ అవుతుంది. సో, దాన్ని ఇక్కడ మనం ఆ పార్టిషన్‌ని రెయిడ్ మోడల్ అని చెప్తాము అని చెప్పి అది కంప్లీట్‌గా మళ్ళీ ఒక టాపిక్ కింద చెప్తాము. జస్ట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఫైల్ సిస్టమ్, దాని యొక్క ఆపరేషన్స్ తర్వాత డైరెక్టరీ. ఓకే. డైరెక్టరీ. ఇది డైరెక్టరీ. సో, ఇప్పుడు ఇది జస్ట్ ఇక్కడ వరకే. డిస్క్ స్ట్రక్చర్ అనేది ఎంత వరకు ఇలా డివైడ్ అయ్యి మనకి ఆ డిస్క్, డ్రైవ్, సి కింద ఇలా డివైడ్ అయిన తర్వాత ఈ 2 స్లైడ్స్ మాత్రమే జస్ట్ ఓవర్ వ్యూలో మనం ఇది అని చెప్తాం అంతే. ఇంట్రొడ్యూస్ చేస్తాం ఇక్కడ. ఈ కాన్సెప్ట్‌ని మళ్ళీ నెక్స్ట్ యూజ్ చేసుకోవాలి అని చెప్తున్నా. ఇక్కడ మనకి తెలుస్తానికి అంటే ఈ డైరెక్టరీ అంటున్నాము. ఈ ఫైల్స్ అంటున్నాం కదా! సో, ఈ ఫైల్, ఈ డైరెక్టరీ మనకిక్కడ డిస్క్‌లో ఏ రకంగా స్టోర్ అవుతుంది అనేది తెలుస్తానికి మాత్రమే ఇక్కడ ఇచ్చాం. ఓకే. సో, నెక్స్ట్ క్లాస్‌లో మీకు డిస్క్ స్ట్రక్చర్ అండ్ డైరెక్టరీ లెవెల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ అండ్ ఆర్గనైజింగ్ లెవెల్స్. సింగిల్ లెవెలా ఏంటి అనేది. ఓకే. సో, ఇక్కడి వరకు అర్థమైందా అమ్మా? ఇక్కడి వరకు ఇది ఈజీ కాన్సెప్టే. మీకు తెలిసినవే మళ్ళీ ఇక్కడ వస్తాయి. ఇప్పుడు యాక్సెసింగ్ మెథడ్స్ ఇక్కడ 3 మెథడ్స్ ఇలా చదివారు. సేమ్ మళ్ళీ ఇది మనకి డిస్క్ అన్నాను చూసారా?
అక్కడ డయాగ్రామ్ డ్రా చేసి మళ్ళీ అక్కడ మెథడ్స్ కింద డ్రా చేస్తారు. అది అక్కడ ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది మీకు. అంటే ఇక్కడ వచ్చిందే మళ్ళీ అక్కడ రిపీట్ అవుతది. కాకపోతే డయాగ్రమాటిక్‌గా కొంచెం మారుతది. అక్కడ అలోకేషన్ మెథడ్స్ డైరెక్టరీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మనకి అలోకేషన్ మెథడ్స్ దగ్గర ఎలా ఉంటుంది అనేది వస్తది. డిస్క్ స్పేస్ అలోకేట్ చేసుకోవాలి అంటే. ఓకే. వింటే ఈజీయే. నెక్స్ట్ క్లాస్‌కి లాగిన్ అవ్వండి.